రాబో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు పొనకంటి భాస్కర్ పిలుపునిచ్చారు. తిరుపతి అసెంబ్లీ వెస్ట్ మండల అధ్యక్షులు శ్రీధర్ శెట్టి అధ్యక్షతన జరిగిన సంస్థాగత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కార్యకర్తలు బూత్ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యపరచాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, శక్తి కేంద్రాల నిర్వహణ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు ప్రతి నెల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ గారు అధ్యక్షుడైన తర్వాత ప్రతి మండలంలోనూ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో మండల కమిటీలు టౌన్లో కూడా కలిపి అన్ని చోట్ల మండల కమిటీలు 1వ తేదీ నుంచి 7వ తేదీ లోపల లేకపోతే 10వ తేదీ లోపల జరపాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం రాష్ట్ర అధ్యక్షుల ఆదేశం మేరకు మన చిత్తూరు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఈరోజు మనం కూడా మన తిరుపతి అసెంబ్లీలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు విభజించుకున్నాం. ముందు వెస్ట్ మండలం రోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమైన విషయాలు 3. ఒకటి ఎస్ఐఆర్ చెప్పాను నా మండల అధ్యక్షులు. మనం ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి నూతనంగా యువకులు ఉన్నట్టు ఓట్లు ఉందా లేదా మనం చూసుకోవాలి. కార్యకర్తగా మనం ఓటు ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత మన కుటుంబ సభ్యులు, అమ్మాలైనా, అన్నదమ్ములు, అక్కడ పేర్లు ఉందా లేదా, మన బంధువులు, మన బూత్లో మన బంధువులు ఉండాలి కదా, ప్లస్ మన కార్యకర్తలు, మన పక్కింటి కార్యకర్తలు ముందు ఇవి చూసుకోవాలి. ఇవి మన స్వచ్ఛమైన ఓట్లు, మన పార్టీ పడే ఓట్లు. తర్వాత ప్రజలు, మన బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఓట్లు ఉండాలి లేదా చూసుకోవాలి. దీని తర్వాత ఎవరైనా అక్రమంగా ఎవరైనా బయట నుంచి వచ్చిందారా, డబుల్ ఓట్లు ఎంట్రీ అయిన కదా, కానీ ఈ మధ్యకాలంలో చనిపోయినారు, వాళ్ళు ఓట్లు తీసుకుని ఉంటారు. ఇవన్నీ కూడా మనం బిఎల్ఓగా ఉండి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సచివాలయం నుంచి వచ్చేటువంటి వాళ్ళతో కలిసి మన ఓట్లని తీసేవాలి. లేని ఓట్లు ఏర్పాటు చేసుకుంటే రాబోయేటువంటి మన తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ పార్టీ తరఫున మనం కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మన కార్యకర్తకి, మన కార్పొరేటర్కి మన ఓట్లు వేయడానికి మనకు మంచి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ముందు మనం మనం ఆర్గనైజేషన్ కాదు, స్వచ్ఛత సంస్థలు, రాజకీయ పార్టీలో మన ఓటు హక్కు ద్వారానే మనం ప్రజల్ని, మన కార్యకర్తని గెలిపించుకోవాలి. రాజకీయంగా మన వాణిని, మన సమస్యల్ని పరిష్కరించే మార్గంలో మన కార్పొరేటర్ ఇవ్వాలంటే మన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా, జనసేన నుంచి బలపరిచే అభ్యర్థిగా మన వాటిలో ఈ మండలంలో కూడా అనేక సీట్లు అడగాలి. 12 డివిజన్లు వస్తాయి. 8 పాతవి 15 డివిజన్లు అవుతాయి. ఈ 15 డివిజన్లు కూడా మనం అనేక పార్టీ, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశిస్తున్నారు. మనకి ఏం ఇస్తే అన్ని పనిచేయాలి. ఈయన చోట కూడా మన కార్యకర్తలు మనమే అక్కడికి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ ఎస్ఆర్ వచ్చిన సందర్భంలో మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను చెప్పిన ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మన ఓటు, మన కుటుంబ ఓట్లు, మన బంధువు ఓట్లు, మన కార్యకర్త ఓట్లు, ఇవి ముఖ్యమైన ఓట్లు. తర్వాత ప్రజలకు ఓటు. 2వ పాయింట్, ఎవరైతే చనిపోయినారో వాళ్ళని డిలీట్ చేయించడం, ఎవరైతే డబుల్ ఎంట్రీ ఉందో మన దగ్గర ఉండి డిలీట్ చేయించడం, ఇది కార్యక్రమం. నెక్స్ట్